ఎవరైతే ప్రశ్నిస్తారో వారందరి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వారికి సంబంధించి ఏ కేసులు కూడా ఉండనక్కర్లా, పోలీసులకు ఒక టార్గెట్ ఇస్తారు. ఇతన్ని ఇన్ని రోజులు జైల్లో పెట్టాలా అంటే ఏదో ఒక కేసును సృష్టించి ఆ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ని తీసుకొని వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఏదైతే వాళ్ళకి టార్గెట్ ఇచ్చినారో నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల, అన్ని నెలల పాటు వాళ్ళని జైల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు. ఇంతగా ఒక ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఒక సామాన్యుల పక్షానుండే ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తే వారిని జైలులో పెట్టడం కానీ వారి మీద అరెస్టులు చేయడం కానీ ఈరోజు ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పక్షంలో ఎంప్లాయీస్ ను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వంచి ఈ రోజు మోసం చేసింది అన్నది ఈ రోజు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు వీరు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందో, ఉద్యోగస్తులందరినీ కూడా నమ్మించి నట్టేట ముంచిందో, ఆ రోజు వారు సంతోషంగా ఉన్నా కూడా వారికి ఏదో భ్రమలు కల్పించి మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఈ రోజు వారు కనుక అవి ప్రశ్నిస్తే మాకు మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని కనుక ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ మాట్లాడితే వారందరినీ సస్పెండ్ చేయడం కానీ ఇంకా వారి మీద తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రధానంగా నేను మీకు ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి గారు, ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతను అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల తరపున కానీ అన్ని రకాలుగా వారి కోరికల మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి చరిత్ర కాకర్ల వెంకటరామరెడ్డి గారిది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను స్వయంగా ఎన్నోసార్లు చూసినాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మా ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కాకర్ల వెంకటరామరెడ్డి గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ఉద్యోగస్తుల పక్షాన పోరాటం కూడా ఆ రోజుల్లో జరిగినాయి, అంతకు ముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఏదైతే ఉద్యోగస్తుల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారో, మొన్నటి రోజున ఆదివారం రోజున, నిన్నగాక మొన్నటి రోజున కూడా ఆయన టీచర్స్ కి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగితే కూడా దానికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, అరియర్స్ విషయంలో కానీ వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమేనని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈరోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు violated the model code of conduct and conducted meetings with RTC employees in RTC depots of Badvel, Maidukur, Produttur and Kadapa along with RTC union leader Sri Chandraya and campaigned and distributed pamphlets of Praja Ravana Shakha Mitrulara Prabhutva Runam Tirchukondi by influencing the RTC employees to favor of YSRCP political party. అంటే ప్రజా రవాణా శాఖ మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అనే మాట ఆయన మాట్లాడారంట. ఈ మాట ఎందుకు మాట్లాడుంటారు? ఒకవేళ మాట్లాడితే కూడా ఆర్టీసీని ప్రభుత్వం పరం చేసి వారందరికీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా వారందరికీ కూడా ఈ రోజు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఏదో ఒక మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్ లో ఈ ఒక్క మాట అన్నారంట. దానికి సంబంధించి ఒక నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ కూడా రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు ఆయన? అలాంటిది ఎక్కడా కూడా ఈ మా ఆవరణలో ఎక్కడా కూడా జరగలేదని చెప్పి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్నటి రోజున ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఆయనని టెర్మినేట్ చేసింది.
సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఏమని ఇచ్చినారు? ఇన్ ఎక్సైజ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ క్లాస్ 10 ఆఫ్ రూల్ 9 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ civil services, government hereby impose the major penalty of dismissal from services against Sri K. Venkatramreddy, section officer and assistant secretary with immediate effect in the charge held proved against him in the regular inquiry. అంటే ఆయన్ని టర్మినేట్ చేస్తూ ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజున ఈ ప్రభుత్వం చేసిందంటే, ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎంప్లాయీస్ మీద కానీ ఎంత కక్ష కట్టిందో, వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గురించి ఎవరైనా కనుక మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం. ఇంతకు ముందు రాజకీయ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అయితే హింసలు పెట్టినారో ఈ రోజు ప్రారంభించింది ఐఆర్ గురించి, పిఆర్సీ గురించి, అరియర్స్ గురించి అడుగుతున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నాయకుల్ని మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నామంటే, ఇంతకంటే చీకటి రోజులు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడే కూడా చూడమని చెప్పి అందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈయన ఏం చెప్పినారు? క్లాస్ 10 ప్రకారం మేము టెర్మినేట్ చేస్తామన్నారు. క్లాస్ 10 ఏం చెప్తా ఉంది? ప్రొవైడెడ్ దట్ ఇన్ ఆల్ ప్రూవ్డ్ కేసెస్ ఆఫ్, అంటే ఎవరిని మనము టెర్మినేట్ చేయొచ్చు అంటే ఒక 6 కేసెస్ లో మనము టెర్మినేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మనకి క్లాస్ 10 చెప్తా ఉంది. ఈ క్లాస్ 10 ప్రకారం మనం ఎవరిని మనం డిస్మిస్ చేయొచ్చు, ఎవరెవరిని టెర్మినేట్ చేయొచ్చు అంటే, ఒకటి మిస్అప్రాప్రియేషన్ అంటే అధికార దుర్వినియోగం కానీ లేదా మనీ మిస్అప్రాప్రియేషన్ కానీ, మిస్అప్రాప్రియేషన్ సంబంధించినటువంటి సందర్భంలో, బ్రైబరీ అంటే లంచం తీసుకుంటున్నటువంటి సందర్భంలో, బైగమి అంటే 2 వివాహాలు కానీ లేదా అంతకంటే ఎక్కువ వివాహాలు అనఫిషియల్ గా చేసుకుంటున్న సందర్భంలో కానీ, కరప్షన్ అవినీతి చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, మోరల్ టర్పెట్యూడ్ అనైతికంగా ప్రవర్తించడం కానీ, అలానే ఫోర్జరీ అంటే ఏదైనా సిగ్నేచర్స్ పై అధికారులు కానీ ఇంకెవరి అన్నా కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కానీ, అలానే అండ్ అవుట్ ర్యాగింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, మహిళల్ని ఎవరైనా కించపరిచినట్టుగా కానీ వాళ్ళని అగౌరవపరిచినట్టుగా కానీ ఈ 6 సందర్భాల్లో మాత్రమే వారిని మనము సర్వీసెస్ నుంచి టర్మినేట్ చేయొచ్చని ఈ క్లాస్ 10 ప్రకారం స్పష్టంగా కూడా మన దగ్గర ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం ఈ ప్రభుత్వానికి సంబంధించి రుణం తీర్చుకునే రోజు వచ్చింది అని వీరు చేసినటువంటి ఆరోపణ, కేవలం అది ఒక ఆరోపణ మాత్రమే, అది కూడా జరగలేదని చెప్పి కూడా అక్కడ కన్సర్న్ డిపో మేనేజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆరోపణ మీద టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే, రాబోయే రోజుల్లో రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే తరహా కనుక కొనసాగిస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఈ రోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు సామాన్య ప్రజలను కూడా ప్రశ్నించే ప్రతి వారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా రేపు పొద్దున ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందనేది మీరు ఆలోచించుకోవాలా. ఇది ఈ రోజు ఒక విషపు బీజం ఈ రోజు ఈ ప్రభుత్వం నాటింది. మాట్లాడినటువంటి ఉద్యోగులను కానీ, మాట్లాడుతున్నటువంటి ఉద్యోగస్తుల నాయకులను కానీ ఈ రోజు సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేయడం, సస్పెన్షన్ గురించి కూడా నేను మాట్లాడట్లా. సస్పెండ్ చేయొచ్చు, ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దానికి సంబంధించి కోర్టుకు వెళ్తే దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఒకటి అగచాట్లు పెడతారు. కానీ సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేసేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులు కనుక ఈ రోజు కనుక దీన్ని ఉపేక్షిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. పార్టీలకు అతీతంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉండొచ్చు, లేదా ఇంకొక పార్టీకి సానుభూతి పరులు కూడా ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు కూడా ఉండొచ్చు. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీకి సానుభూతి పరులైనా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా వారికి సంబంధించిన హక్కుల్ని పరిరక్షించుకునే క్రమంలో ఈ విధంగా టెర్మినేట్ చేసినటువంటి ప్రభుత్వాల్ని ప్రశ్నించకపోతే రేపొద్దున ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా వారికి అనుకూలంగా లేనటువంటి ఏ అధికారులైనా కూడా టెర్మినేట్ చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండవని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.